టీఎస్ ప్రవేశాల్లో స్థానిక కోటాను తమకు వర్తింపచేయాలని కోరుతూ కొందరు విద్యార్థులు దాఖలు చేసిన మధ్యకాలిక దరఖాస్తులపై సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. అయితే ఈ మేరకు సోమవారం విచారణ జరిపిన జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఏజీ మహేష్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులను జారీ చేసింది. విద్యార్థుల తరపున సీనియర్ న్యాయవాది గౌతమ్ నారాయణ్ వాదనలు వినిపిస్తూ స్థానిక కోటా తమకు వర్తింపచేయాలని కోరుతూ 8 మంది విద్యార్థులు ఈ దరఖాస్తులను దాఖలు చేశారు. ఇక ఏడాది నీట్ యూజీ రాసిన వీరంతా తెలంగాణలోనే పుట్టి పెరిగారు. వీరి తల్లిదండ్రులు తెలంగాణ వాసులే. అయితే నీట్ రాయడానికి ముందు వరుసగా 4 ఏళ్లు తెలంగాణలో చదివిన వారికి మాత్రమే స్థానికత వర్తిస్తుందన్న రాష్ట్ర ప్రభుత్వ నిబంధన కారణంగా వీరు అనర్హులవుతున్నారు. బయట రాష్ట్రాలకు చెందిన వారు వరుసగా 4 ఏళ్లు చదివితే 85% స్థానిక కోటాలో రిజర్వేషన్ కల్పిస్తున్నారు. 1 నుంచి 10వ తరగతి వరకు తెలంగాణలో చదివిన 11, 12 తరగతులు బయట రాష్ట్రాల్లో చదివారన్న పేరుతో వీరిని పక్కన పెట్టారు.